ఈరోజు దేవుని యొక్క మాట 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వాక్యము ఇలా రాయబడింది. యెహోవా సన్నిధిని దీనత్వమును ధరించుకునుడి. దేవునికి స్తోత్రం. ఒక మనిషి తన యొక్క దేహమును కప్పుకొనుటకు వస్త్రమును ధరించుకుంటాడు. తను ఆకర్షించబడడం కొరకు అనేకమైనటువంటి వస్తువులను ధరించుకుంటారు. వారు హుందాగా కనబడడం కొరకు ఒక కిరీటమును ధరించుకుంటారు. ఇవన్నీ మనుషులకు కనిపిస్తాయి, కానీ దీనత్వము అనేటువంటి వస్త్రము ప్రభువునకు మాత్రమే కనిపిస్తుంది. అందుకే చెప్తున్నాడు, ఆయనకు కనబడేటువంటి వస్త్రము ఏమిటి అంటే దీనత్వము. దీనత్వం అనేటువంటి వస్త్రము. ఆ దీనత్వము ఎప్పుడు వస్తుందంటే నీవు చేసిన పాపం గురించి, నీవు చేసిన అతిక్రమం గురించి, నీవు చేసినటువంటి అనాలోచన గురించి, నీవు వేసినటువంటి ఆ వేషం గురించి ప్రభువు నీతో మాట్లాడి నిన్ను గద్దించినప్పుడు నీకు కలిగే పశ్చాత్తాపం ఉంది చూసావా, నీకు కలిగేటువంటి బాధ ఉంది చూసావా, నీకు కలిగేటువంటి ఆ యొక్క ఆలోచన ఉంది చూసావా, ఆ యొక్క ఆలోచన, ఆ పశ్చాత్తాపము నిన్నేం చేస్తుందంటే దేవునికి సన్నిధిలో దీనత్వము అనేటువంటి వస్త్రము ధరించుకునేటట్లుగా చేస్తుంది. ఎప్పుడైతే ఆయన మాటకు లోబడతావో, ఎప్పుడైతే ఆయన యొక్క మాటని నువ్వు వ్యతిరేకించకుండా ఆయన మాటను నువ్వు పట్టుకుంటావో, అప్పుడు దీనత్వం అనేటువంటి వస్త్రము ధరించబడుతుంది. నీకు ధరించబడుతున్నటువంటి ఆ యొక్క వస్త్రము ధరించుకున్నటువంటి నిన్ను ఆకాశం నుంచి తేరుచూస్తున్నటువంటి ప్రభువు నీ వైపు చూస్తాడు. అలాగని ఆకాశం నుంచి తేరుచూస్తున్నటువంటి ప్రభుని గుర్తిస్తున్నటువంటి జనాంగం అంటారు చూస్తావా, దేవుని యొక్క పిల్లలు. ఆ దేవుని యొక్క పిల్లలకి నీ దీనత్వం అనేటువంటి వస్త్రము కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. పైగా ఉంటారు చూస్తారా, దేవుని ఎరక్క దూషిస్తూ ఉంటారు చూసారా, వారికి ఈ దీనత్వము కనబడదు. నిన్ను చూసి ఏమనుకుంటారంటే ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా విచారంగా ఉంటుంది అని అనాలోచన చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో తెలుసా, నీలో ఉన్న యొక్క శక్తి అనేక మందికి మరి కార్యసిద్ధి కలిగించినప్పుడు అప్పుడు తెలుసుకుంటారు. అవునా, ప్రభువుని తెలుసుకుంటే ఎంత దీనత్వంగా ఉంటారా, ఇంత ఏమన్నా కోపడకుండా చక్కగా వినయం కలిగి ఉంటారా అని అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడైతే గద్దింపు లోబడతారో, లోబడినటువంటి వారికి మాత్రమే దీనత్వం అనేటువంటి వస్త్రము ధరించబడుతుంది. అటువంటి లోబడేటువంటి మనసు నీవు పొందుకుంటే నీ కుటుంబం నిజముగా ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబం నిజంగా అద్భుతాలు చూస్తుంది. నీ కుటుంబము నిజంగా ఆశ్చర్యమైన కార్యాలు వింటాది, చూస్తుంది. కనుక అట్టి ఆశీర్వాదం నీకు కుటుంబానికి కావాలి అంటే ప్రభువు చెప్పినట్లుగా ఆయన సన్నిధిని దీనత్వం అనేటువంటి వస్త్రము ధరించుకోవాలని కోరుకుంటూ నేను ఈ మాటల్ని ముగిస్తున్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.